రవ్వ దోశ చేస్తున్నానండి. ఒక గ్లాస్ రవ్వ, ఒక గ్లాస్ బియ్యం పిండి, జీలకర్ర, కొంచెం ఉప్పు, నీళ్లు పోసుకోవాలండి. బాగా పలసగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఇలా బాగా సన్నగా తరిగి ఇలా వేసుకోవాలి. దేనికి దానికి విడిపోవాలి. ఇలా బాగా పిసుక్కోవాలండి. చూసారా, ఇంత నీళ్ళగా కలపాలండి. ఎంత నీళ్ళగా కలిపితే అంత బాగుంటుంది. ఇలా ఒక గ్లాస్ తీసుకోవాలి, గ్లాస్ ద్వారా పోసుకోవడానికి. ఇప్పుడు ఇలా పోసుకోవడం. కొంచెం నూనె పోసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగా కాలాలండి. పెనం కూడా బాగా వేడవ్వాలి. అసలు ఒకవైపే కాల్చుకోవాలి రవ్వ దోశ. చూసారా, బాగా వేగిందండి. రవ్వ దోశ రెడీ. అల్లం పచ్చడి అండి. చూసారా, రవ్వ దోశ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.